వ్రాయబడు దేవుని వాక్యముల పరిచర్య. వ్రాయబడు దేవుని వాక్యముల పరిచర్య. ఆకాశములో చేతితో వాక్యములు వ్రాయుట అనే దర్శనమును చూచి యవన కాలములోనే తన జీవితమును సమర్పించుకొని తన జీవితకాలమంతా గోడలపై వాక్యాలు రాసేటువంటి పరిచర్యకు సమర్పించుకొని భారతదేశమంతటా ఒకసారి, తెలుగు రాష్ట్రాలలో 4 సార్లు గోడలపై వాక్యాలు రాయటం ముగించి దేవుడు తనను పిలిచిన దర్శనమునకు లోబడి 42 సంవత్సరాల నిర్విరామ పరిచర్య చేసి ప్రభు సన్నిధి కేగిన నిరాడంబర సేవకుడు ముంగండ శాంతారావు గారు. ఆయన అద్భుత సాక్ష్యాన్ని, ఆయన పరిచర్య విశేషాలను ఆయన మాటల్లోనే విందాం. నా పేరు ముంగండ శాంతారావు అండి. నేను తూర్పుగోదావరి జిల్లా అమలాపురం తాలూకా తుమ్మలపల్లి గ్రామంలో జీడిఎం సంఘ సభ్యులైన ముంగండ నర్సయ్య, ముంగండ మాణిక్యమ్మ గారులకు 5వ సంతానంగా పుట్టాను. మేము 7 మంది పిల్లలు. అయితే ప్రభు కృపను బట్టి నేను సండే స్కూల్ చిన్నప్పటి నుంచి సండే స్కూల్కి వెళ్ళడం, చర్చికి వెళ్ళడం అలవాటు చేసుకున్నాను. సండే స్కూల్లో యేసు ప్రభు సిలువను గూర్చిన వర్తమానం ద్వారా నేను యేసు ప్రభువుని స్వంత రక్షకునిగా, దేవునిగా అంగీకరించాను. సుమారు 7 ఏండ్ల ప్రాయంలో నేను యేసు ప్రభువుని అంగీకరించాను. సుమారు 7 ఏండ్ల ప్రాయంలో ప్రభు నాకు ఒక దర్శనాన్ని చూపించారు. ఆకాశంలో ఒక చెయ్యి దేవుని వాక్యాలు వ్రాస్తూ ఉంది. ఒక వాక్యం తర్వాత మరొక వాక్యం, ఒక భాష తర్వాత మరొక భాషలో ఆకాశం అంతా వ్రాయబడు దేవుని వాక్యములు నేను దర్శనంలో చూశాను. అప్పుడు నిజంగా ఆకాశంలో ఎవరో వాక్యాలు రాస్తారు కదా అని అనుకుని అప్పుడప్పుడు ఆకాశంలో వెతుకు చూస్తూ వచ్చాను. ఆకాశంలో ఎప్పుడు వాక్యాలు కనబడలేదు. ఆ విషయాన్ని కొంతకాలం తర్వాత మర్చిపోయాను. 1972లో 10th క్లాస్ చదువుతూ ఉన్నప్పుడు నా రూమ్లో తలుపులు వేసుకుని ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆ చీకటి గదిలో గొప్ప వెలుగు ప్రకాశించడం చూశాను. ప్రభు నన్ను దర్శించాడు కదా, ప్రభు చిత్తం ఏమిటో తెలుసుకోవాలని ఉపవాసం ఉండి ప్రార్థన చేశాను. అప్పుడు ప్రభు సేవ పిలిపించారు. అప్పుడు సేవకు సమర్పించుకున్నాను. 1975లో 72 నుంచి 75 వరకు నేను సేవకు సమర్పించుకున్నాను. కానీ సేవ చేయడం తెలియక కూలీ చేయడానికి అమ్మతో పాటు వెళ్తూ వచ్చాను. 75లో మన్నా బైబిల్ ఇన్స్టిట్యూట్లో బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళాను. 76లో సెకండ్ ఇయర్ కోర్సు చదవడానికి వెళ్ళినప్పుడు మా క్లాస్మేట్ పురుషోత్తం చౌదరి గారి జీవిత చరిత్ర గురించి చెప్పగా విన్నాను. పురుషోత్తం చౌదరి గారు వరుస బ్రాహ్మణుడని, ఆయన దారి వెళ్తున్నప్పుడు దారిలో ఆయనకు ఒక కాగితం దొరికిందని, దాని మీద దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించిన వాక్యాన్ని చదివి, దేవుడు ఎవరు, మనల్ని ఎలా ప్రేమించాడు, మనకి నిత్య జీవం ఎలాగిస్తాడు అనే ప్రశ్నలు ఆయన మనసులో పుట్టినప్పుడు ఒక దైవ సేవకుని దగ్గరికి వెళ్ళి
ఆ కాగితం చూపించి దీని అర్థం ఏమిటో చెప్పండి అని అడిగినప్పుడు ఆ వాక్యాన్ని అనుసరించిన సువార్త ఆయన చెప్పగా పురుషోత్తం చౌదరి గారు యేసు ప్రభువుని నమ్మి రక్షించబడ్డాడు. తర్వాత ఆయన తల్లిదండ్రులు బంధువులు ఆయన వెలివేస్తే కట్టుబట్టలతోనే బయటికి వెళ్ళి తన జీవితకాలం అంతా ప్రభు సేవ చేశాడని 130 కీర్తనలు రచించాడని చెప్పగా విన్నాను. విన్నప్పుడు ఒక హిందూ బ్రాహ్మడు దారిలో దొరికిన వాక్యం ద్వారా ప్రభువుని నమ్మి రక్షించబడ్డాడు కదా. దేవుని వాక్యాలు జీవము కలిగినవి. ఈ జీవము కలిగిన వాక్యం ద్వారా పురుషోత్తం చౌదరిని రక్షించిన ప్రభు ఈ వాక్యాలు ప్రజలందరూ చదవడానికి వీలుగా ఉండేటట్లు మెయిన్ రూట్స్లో స్తంభాల మీద, బావుల మీద, గోడల మీద, బ్రిడ్జెస్ మీద, వాటర్ ట్యాప్స్ మీద ఎక్కడ ప్లేస్ దొరికితే అక్కడ ఎలా దేవుని వాక్యాలు రాసుకుంటూ పోయినట్లయితే ఆ వాక్యాలు అనేక మంది చదువుతారు. పురుషోత్తం చౌదరి గారి లాంటి భక్తులను దేవుడు అనేక మందిని రక్షిస్తాడు. కాబట్టి ఇలాగున సేవ చేయాలని ప్రేరేపించబడ్డాను. అప్పుడు వాక్యాలు రాయడం మొదలుపెట్టాను. నేను ఎక్కడుంటే అక్కడ ఒక పెయింట్ డబ్బా కొనుక్కెళ్ళి వాక్యాలు రాస్తూ వచ్చాను. మొదటిగా బైబిల్ ట్రైనింగ్ అవుతూ ఉన్నప్పుడు అమలాపురంలో పరిచర్య ప్రారంభించాను. తర్వాత నేను పుట్టిన గ్రామంలో తుమ్మలపల్లిలో కూడా వ్రాసాను. తర్వాత బంధువుల ఇళ్ళకి వెళ్ళినప్పుడు ఏ ఊరు వెళ్ళినా ఓ పెయింట్ డబ్బా కొనుక్కెళ్ళడం, కొన్ని స్తంభాల మీద వాక్యాలు రాయడం అలా చేస్తూ వచ్చాను. 1978లో బైబిల్ ట్రైనింగ్ పూర్తయింది. తర్వాత మచిలీపట్నం వెళ్ళడం జరిగింది. అక్కడ మిస్ ఏఈ హైని అమ్మగారు ఫుల్ గాస్పల్ చర్చెస్ ఆఫ్ ఇండియా సంస్థని నడిపిస్తున్నారు. వారు నన్ను వాళ్ళ సహవాసంలో చేర్చుకున్నారు. ఒక గ్రామానికి సేవకుడిగా పంపించారు. దివిసీమలో జయపురం అనే గ్రామంలో సేవ చేస్తూ ఆ చుట్టుప్రక్కల గ్రామాలు తిరిగి స్వార్థ ప్రకటిస్తూ దివిసీమలో ఉన్న, దివిసీమ అంటే అవనగడ్డ, నాగాయలంక, కోడూరు మండలాలు, 3 మండలాలను దివిసీమ అంటారు. అయితే ఆ దివిసీమలో ఉన్న ప్రతి గ్రామంలో వాక్యాలు రాయాలని తీర్మానం చేసుకున్నాను. రాయడం పూర్తి చేశాను. తర్వాత నాకు తెలుగు మాట్లాడడం వచ్చు, తెలుగు రాయడం వచ్చు కదా. తెలుగు రాష్ట్రం అంతా ప్రతి జిల్లాకి, ప్రతి తాలూకాకి వెళ్ళి ఈ రీతిగా రాష్ట్రం అంతటా స్వార్థ వాక్యాలు రాయడం ద్వారా ప్రకటించాలని తీర్మానం చేసుకున్నాను. కొంతమంది మీకు పెయింట్స్ ఎలా వస్తాయి, భోజనం ఎట్లా వస్తుంది, రాత్రులు ఎక్కడుంటారు అని చెప్పి అడిగారు. అన్నీ ప్రభువే ఇస్తాడని చెప్పాను. ఎలాగ ఇస్తాడని చెప్పి అడిగితే, దేవుని రాజ్యమును నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడునని యేసు ప్రభు చెప్పారు కదా. నేను ఆయన సేవ చేసుకుంటూ వెళ్తా ఉన్నప్పుడు దేవుడే నాకు కావలసినవన్నీ ఇస్తాడు అని విశ్వాసంతో చెప్పాను. అలాగా ప్రారంభించి సాగిపోతూ ఉంటుండగా కొన్నిసార్లు భోజనం దొరకలేదు, కొన్నిసార్లు పొద్దుపోయిన చోట ఆ ఊర్లో ఉన్న పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, నేను వాక్యాలు రాయడానికి సమర్పించుకున్నానండి, ఊరూరా వాక్యాలు రాసుకుంటూ వస్తున్నాను, ఈ ఊరు వచ్చేసరికి ప్రొద్దుపోయింది, రాత్రి మీ దగ్గర ఉండి మర్నాడు లేచి వెళ్ళిపోతానండి అని చెప్తే, మీరెవరో మాకు తెలియదు, వెళ్ళిపోండి అని చెప్పేవాళ్ళు. ఆ ఊర్లో
స్కూల్ వరండా మీద పడుకుని మర్నాడు లేచి వాక్యాలు రాసుకుంటూ వెళ్ళిపోయేవాడిని. రాత్రి స్నానం ఉండేది కాదు, భోజనం ఉండేది కాదు. అట్లా చాలా ఇబ్బందులు పడుతూ వచ్చాను. అప్పుడు సైకిల్ ఉండేది, సైకిల్ తొక్కుంటూ పొద్దున్న 6 గంటలకల్లా పని ప్రారంభించేవాడిని. పొద్దుగూకినంత వరకు రాసుకుంటూ వెళ్ళేవాడిని. పొద్దుగూకిన తర్వాత ఎక్కడో చోట బస్ చేసి మర్నాడు లేచి మళ్ళా నా పని ప్రారంభించేవాడిని. అలాగే కృష్ణా జిల్లాలో, గుంటూరు జిల్లాలో చాలా ఇబ్బందులు పడ్డాను. భోజనం ఉండేది కాదు, పెయింట్లు ఉండేవి కాదు, షెల్టర్ ఉండేది కాదు. చాలా చోట్ల చాలా ఇబ్బంది పడ్డాను. మా ప్రకాశం జిల్లా వెళ్ళాను. ప్రకాశం జిల్లాలో మార్కాపురం అనే ఊరు వెళ్ళినప్పుడు బాగా ఆకలేస్తుంది. ఒక గోడ వాక్యాలు రాయడానికి అనుకూలంగా ఉంది. అక్కడికి వెళ్ళి ఇలా ప్రార్థన చేశాను. ప్రభువా, ఆకలితో చచ్చిపోతున్నాను, నీవు నా కొరకు సిద్ధపరిచిన భోజనం దయచేయి తండ్రి. ఇక్కడ వాక్యాలు రాస్తుంటుండగా సహాయం చేయండి అని చెప్పి ప్రార్థన చేసి వాక్యం రాయడం ప్రారంభించాను. సగం వాక్యం రాసే సమయానికి ఒక సహోదరి వచ్చి వందనాలండి అని చెప్పింది. వందనాలమ్మని చెప్పాను. ఎందుకంటే ఇలాగ వాక్యాలు రాస్తున్నారని చెప్పి అడిగింది. ఈ వాక్యాలు చదివిన వాళ్ళు ప్రభువుని నమ్మి రక్షణ పొందుతారని రాస్తున్నానమ్మా అని చెప్పాను. ఆమె అలాగే నుంచుని చూస్తూ ఉంది. వాక్యం రాసేసి ప్రార్థన చేసి వెళ్ళిపోతున్నప్పుడు ఒకసారి మా ఇంటికి వచ్చి ప్రార్థన చేసి వెళ్ళండి అని చెప్పి పిలిచింది. వెళ్ళాను. చెంబుతో నీళ్ళు ఇచ్చింది. కాళ్ళు చేతులు కడుక్కోండి అంది. కడుక్కున్నాను. ఇంట్లోకి రండి అంది. వెళ్ళాను. పీట వేసి విస్తరాకేసి భోజనం వడ్డించింది. అప్పుడు నాకు తెలివి వచ్చిందండి. ఏమిటంటే, ఇంతవరకు ప్రభువుని నేను అడగడం లేదు కాబట్టి నాకు భోజనం దొరకట్లేదు, షెల్టర్ అడగట్లేదు, షెల్టర్ దొరకట్లేదు, పెయింట్లు అడగట్లేదు, పెయింట్లు దొరకట్లేదు. ఇప్పుడు అడిగిన వెంటనే ప్రభు ఈమెను పిలుచుకొచ్చి నాకు వెంటనే భోజనం ఇచ్చాడు కదా. ఈరోజు మొదలుకొని ప్రతి అవసరత ప్రభువుని అడుగుతాను, ప్రభువే ఇస్తాడు అని చెప్పి విశ్వాసంతో తీర్మానం చేసుకున్నాను. మార్నింగ్ 6 గంటలకి పని ప్రారంభించినప్పుడు ఇలా ప్రార్థన చేసుకునేవాడిని. ప్రభువా, ఈ దినం వాక్యాలు రాయడం మొదలు పెడుతున్నాను. ఈ ఉదయం మీరు నా కొరకు సిద్ధపరిచిన టిఫిన్ ఇవ్వండి ప్రభువా అని చెప్పి ప్రార్థన చేసి ప్రారంభించేవాడిని. 8 అయ్యే లోపల ఎవరో ఒకళ్ళు వచ్చి, మార్గాన్ని పోయేవాళ్ళు వచ్చి, బ్రదర్ మీరు చాలా మంచి సేవ చేస్తున్నారు, చాలా సంతోషం, మీరు టిఫిన్ చేస్తారా అని అడిగేవాళ్ళు. లేదండి అని చెప్పేవాడిని. టిఫిన్ చేద్దురు రండి అని చెప్పి తీసుకెళ్ళి టిఫిన్ ఇచ్చేవాళ్ళు. టిఫిన్ తినేసి ప్రభువా మధ్యాహ్న భోజనం ఎక్కడ సిద్ధపరిచారు ఇవ్వండి ప్రభువా అని చెప్పి ప్రార్థన చేసేవాడిని. మధ్యాహ్నం 1 గంట అయ్యే లోపల ఎవరో ఒకళ్ళు వచ్చేవాళ్ళు, పలకరించేవాళ్ళు, భోంచేస్తారని అడిగేవాళ్ళు. లేదండి అని చెప్పేవాడిని. భోంచేద్దరు కానీ రండి అని చెప్పి తీసుకెళ్ళి భోజనం ఇచ్చేవాళ్ళు. ప్రొద్దు గూకిన సమయంలో ప్రభువా ఈ ఊర్లో చీకటి పడుతూ ఉంది, ఈ రాత్రి నేను ఎక్కడుండాలో బయలుపరచండి ప్రభువా అని చెప్పి అడిగినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు ఎవరో ఒకళ్ళు వచ్చేవాళ్ళు. బ్రదర్ మీరు ఎక్కడ ఉంటున్నారండి అని చెప్పి అడిగేవాళ్ళు. నాకు ఈ ఊరు ఇప్పుడే వచ్చానండి, ఎవరు నాకు తెలియదండి అని చెప్పేవాడిని. మీరు వెళ్ళేంత వరకు మా ఇంట్లో ఉండండి అని చెప్పి ఇంటికి తీసుకెళ్ళి చక్కగా వేడి నీళ్ళు పెట్టి స్నానానికి, తర్వాత మంచి భోజనం ఇచ్చి, మంచి పడక
ఏర్పాట్లు చేసేవాళ్ళు. తర్వాత ఆ రీతిగా దేవుడు నా అవసరాలు తీర్చడం మొదలుపెట్టాడు. ఆ రీతిగా ఎక్కడికి వెళ్ళినా ఎవరో ఒకరు చేర్చుకునేవాళ్ళు, ఎవరో ఒకరు ఆతిథ్యం ఇస్తూ ఉండేవాళ్ళు. టయానికి ఎవరో ఒకరు మార్గాన్ని వెళ్ళేవాళ్ళు పిలిచి ఆతిథ్యం ఇస్తూ ఉండేవాళ్ళు. ఆ రీతిగా దేవుడు నా అవసరాలు తీర్చడం మొదలుపెట్టాడు. పెయింట్స్ అడుగుతూ వచ్చాను, ప్రభు మంచి పెయింట్స్ దయచేస్తూ వచ్చాడు. కడప పట్టణంలో బేర్షెబా ప్రార్థనా మందిరం వారు చేర్చుకున్నారు, మంచి ఆతిథ్యం ఇస్తూ వచ్చారు. ఒకరోజు ఒక సోదరుడు వచ్చి నన్ను కలుసుకుని, బ్రదర్ మీరు పట్నం అంతా వాక్యాలు రాస్తున్నారు, చూసినప్పుడు నాకు చాలా సంతోషం అయింది. నేను గవర్నమెంట్ ఎంప్లాయీని, నాకు జీతం వచ్చినప్పుడల్లా కొంత డబ్బు తీసి దేవుని కొరకు దాచిపెడతా ఉన్నాను. ఆ డబ్బంతా మీ సేవకి ఇవ్వాలని దేవుడు నన్ను ప్రేరేపించాడు. నా పేరు మన్రాజ్ అండి, నేను సిఎస్ఐ చర్చికి వెళ్తాను అని చెప్పి ఆయన దాచిపెట్టిన డబ్బంతా ఇచ్చారు. కడప పట్టణంలో రాయడానికి, తర్వాత ఇంకా కొన్ని పట్టణాలకి చాలినంత డబ్బు దేవుడు ఆ రీతిగా దయచేశాడు. ఆ రీతిగా టెక్కల్లో కూడా ఒక స్కూల్స్ ఇన్స్పెక్టర్ గారు మిన్నారావు గారు చేర్చుకున్నారు. ఆయన మర్నాడు పెయింట్ షాప్కి తీసుకెళ్ళి మీకు కావాల్సిన పెయింట్స్ బ్రష్లన్నీ తీసుకోండి అని చెప్పారు. అట్లా కావాల్సినవన్నీ కొనిచ్చారు. మర్నాడు ఒక జత బట్టలు కుట్టి రెడీగా ఉన్న రెడీమేడ్ బట్టలు ఇచ్చి, ఇవి మా రెండవ కుమారుడు వాడికి నచ్చిన బట్టలు కొనుక్కుంటాడండి, చాలా కాస్ట్లీ బట్టలు కొంటాడు. అది టిచ్చింగ్ కొంచెం కుదరలేదు, హ్యాండ్స్ మడిచి కుట్టినప్పుడు పై చారా కింద చారా కరెక్ట్గా కలవలేదని టైలర్ చెడగొట్టేశాడు. నేను వేసుకోను అని చెప్పి ఒక్కసారి కూడా వాడు వేసుకోలేదు. మీ సేవలో వాడుకోండి అని చెప్పి ఇచ్చారు. కరెక్ట్గా నా కోసం కుట్టించినట్టుగా ఆ బట్టలు సరిపోయినాయి. ఆ రీతిగా దేవుడు బట్టలు సిద్ధపరుస్తూ ఉన్నాడు, భోజనం సిద్ధపరుస్తున్నాడు, షెల్టర్ సిద్ధం చేస్తూ ఉన్నాడు. ఆ రీతిగా నా అవసరాలన్నీ తన మహిమలో తీరుస్తూ నడిపిస్తూ వస్తూ ఉన్నాడు. ఆ రీతిగా ఆంధ్రప్రదేశ్ అంతా వాక్యాలు రాయడానికి ప్రభు సహాయం చేశారు. ఆంధ్రప్రదేశ్ కంప్లీట్ అయింది. తర్వాత మహారాష్ట్ర వెళ్ళాలని చెప్పి తీర్మానం చేసుకున్నాను. మహారాష్ట్రలో కొన్ని పట్టణాలలో వాక్యాలు రాయడానికి ప్రభు సహాయం చేశారు. పూనా పట్టణంలో రాస్తుంటుండగా శివసేన వాళ్ళు చాలా ఇబ్బందులు పెట్టారు. పెయింట్స్ పారేయడం, అక్కడి నుంచి గెంటేయడం, అట్లా ఇబ్బందులు పరుస్తూ వచ్చారు. ఒక రోజున నార్త్ వైపు రాస్తున్నప్పుడు ఆటంకం వస్తే నెక్స్ట్ డే సౌత్ వైపు చివరికి వెళ్ళిపోయి లోపలికి వస్తూ ఉండేవాడిని. అలాగే ఒకరోజు ఈస్ట్ వైపు స్టార్ట్ చేసి నెక్స్ట్ డే వెస్ట్ వైపు చివరికి వెళ్ళి లోపలికి వస్తూ ఉండేవాడిని. ఒక్కొక్కసారి ఒక్కొక్క కార్నర్కి వెళ్ళిపోయి లోపలికి వస్తూ ఆ రీతిగా చాలా పట్టణాన్ని కంప్లీట్ చేయడానికి ప్రభు సహాయం చేశారు. తర్వాత ఒకరోజు వాళ్ళు స్వర్ణభారతి అనే మరాఠీ డైలీ న్యూస్ పేపర్లో నేను రాసిన వాక్యాలు, పోల్స్ మీద రాసినవి, బ్రిడ్జెస్ మీద రాసినవి,
ట్యాప్స్ మీద రాసినవి, వాటర్ ట్యాప్స్ మీద రాసినవి అన్నీ కూడా ఫొటోస్ వేసి ఇలాగా క్రైస్తవులు మత ప్రచారం చేస్తున్నారు. ఎవరు రాస్తున్నారు వాళ్ళు వచ్చి చెరిపివేయాలి, లేని పక్షంలో మేము మహాయుద్ధం ప్రారంభిస్తాం, పోలీస్ కమిషనర్ సరైన యాక్షన్ తీసుకోవాలి, ఇంగ్లీష్ వాళ్ళు మన దేశాన్ని పరిపాలించినప్పుడు ఈ మతాన్ని తెచ్చిపెట్టారు, ఇప్పుడు అమెరికా డబ్బు తింటూ వీళ్ళు మత ద్రోహం చేస్తున్నారు, దేశద్రోహం చేస్తున్నారని చెప్పి ఆ రీతిగా ఫస్ట్ పేజ్ అంతా అదే మ్యాటరు ఉంది. కొంతమంది సేవకులు ఆ పేపర్ తీసుకొచ్చి నాకు చూపించి, బ్రదర్ వాళ్ళు మీ మీద పగపట్టారు, మీరు దొరికితే వాళ్ళు చంపేస్తారు, వాళ్ళు చాలా క్రూరులు, శివసేన వాళ్ళు, మీరు ఇక్కడి నుంచి తప్పించుకోవడం మంచిది అని చెప్పి హెచ్చరించారు. మర్నాడు అక్కడి నుంచి బొంబాయి వెళ్ళి, బొంబాయి నుంచి మధ్యప్రదేశ్ భోపాల్ వెళ్ళిపోయాను. అప్పటి నుంచి ఒక్కొక్క స్టేట్ ముఖ్య పట్టణాలన్నీ పూర్తి చేయాలని చెప్పి తీర్మానం చేసుకున్నాను. స్టేట్ క్యాపిటల్స్, కార్పొరేషన్ సిటీస్ మెయిన్గా రాసుకుంటూ వెళ్ళాలని తీర్మానం చేసుకుని అలాగా ముఖ్యమైన పట్టణాలన్నీ రాసుకుంటూ ఆ రీతిగా మధ్యప్రదేశ్ పూర్తి చేసుకుని ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, రాజస్థాన్, గుజరాత్, గోవా, దాద్రా హవేలీ, కర్ణాటక, ఒరిస్సా, వెస్ట్ బెంగాల్, పంజాబ్, జమ్మూ అండ్ కాశ్మీర్, అస్సాం, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, మేఘాలయ, త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్, తర్వాత హర్యానా, హిమాచల్ ప్రదేశ్, అవన్నీ మొత్తం రాష్ట్రాలన్నీ పూర్తి చేయడానికి దేవుడు ఎంతో సహాయం చేశాడు. ఏ రాష్ట్రానికి వెళ్తే ఆ రాష్ట్రంలో ఆ రాష్ట్ర భాషలో వాక్యాలు వ్రాయించుకుని దాన్ని స్లోగా చదవమన్నప్పుడు వాళ్ళు స్లోగా చదువుతూ ఉన్నప్పుడు పైన తెలుగు అక్షరాలు రాసుకుని దిద్ది నేర్చుకుని ప్రతి రాష్ట్రంలో ప్రతి భాషలో వాక్యాలు రాయడానికి దేవుడు సహాయం చేశాడు. ప్రతి రాష్ట్రంలో రాష్ట్ర భాష, తర్వాత దేశ భాష హిందీ, ప్రపంచ భాష ఇంగ్లీష్, నా మాతృభాష తెలుగు, ఈ 4 లాంగ్వేజెస్ తప్పనిసరిగా రాస్తూ వచ్చాను. అక్కడక్కడ వేరే భాషలు కూడా రాస్తూ వచ్చాను. కరెంట్ పోల్స్ మీద, బ్రిడ్జెస్ మీద, వాటర్ ట్యాప్స్ మీద, ఆ రీతిగా గవర్నమెంట్ ప్రాపర్టీస్ మీద వాక్యాలు రాస్తూ ఇండియా కంప్లీట్ చేశాను. కొన్ని స్థలాల్లో ఆర్ఎస్ఎస్ వాళ్ళు కొట్టడం, తర్వాత నన్ను పట్టుకుని పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళడం, పోలీసులకి కంప్లైంట్ చేయడం జరుగుతూ వచ్చింది. పోలీసులు గవర్నమెంట్ ప్రాపర్టీస్ మీద రాయకూడదు, ఎక్కడ రాయొద్దని వార్నింగ్ ఇచ్చి పంపించేస్తూ వచ్చేవాళ్ళు. ఆ పట్టణాన్ని వదిలి వేరే పట్టణానికి వెళుతూ వచ్చాను. అలాగే చాలా ఇబ్బందులు జరగడం వలన ప్రస్తుతం గవర్నమెంట్ ప్రాపర్టీస్ మీద రాయకుండా క్రిస్టియన్ ప్రాపర్టీస్ మీద వాళ్ళని పర్మిషన్ అడిగి గోడల మీద, బడ్డీల మీద దేవుని వాక్యాలు రాస్తూ ఆ రీతిగా సాగిపోతూ వస్తున్నాను. తర్వాత నేను
ప్రయాణం చేసేటప్పుడు బస్సులో అందరికీ కరపత్రికలు పంచుతూ నా ప్రక్కన కూర్చున్న వాళ్ళకి సువార్త చెప్తూ వచ్చేవాడిని. కొన్నిసార్లు కొంతమంది నువ్వు మత ప్రచారం చేస్తున్నావా, చేస్తున్నావు, మా దేవుళ్ళు కాదా అని పెద్ద గొడవలు చేయడం జరుగుతూ వచ్చింది. అప్పుడు వీళ్ళు చెప్తుంటే వింటలేదు, వ్యతిరేకిస్తున్నారు, కాబట్టి నా షర్ట్ మీద రాసుకుంటే వాళ్ళే చదువుకుంటారు కదా అని చెప్పి షర్ట్ మీద ముందు వెనక దేవుని వాక్యాలు రాసుకుని నేను ప్రయాణం చేస్తున్నప్పుడల్లా వాక్యాలు రాసుకున్న షర్ట్ వేసుకుని ప్రయాణం చేస్తూ వస్తున్నాను. తర్వాత ఈ షర్ట్ వేసుకోవడం ద్వారా అనేకులు వాక్యం చదువుకుంటున్నారు. అంతేకాకుండా నేను దేవుని వాక్యాలు రాస్తున్నానండి, ఈ ఊర్లో ఈ ప్రాంతం అంతా రాయడానికి వచ్చాను, నాకు షెల్టర్ కావాలని చెప్పినప్పుడు నన్ను ప్రేమతో చేర్చుకునేలాగా కూడా ఇది మంచి అవకాశంగా ఉంది. ఇదివరకు మీరెవరో అన్నట్టు ఉండేవాళ్ళు ప్రజలు. ఇప్పుడైతే నేను దేవుని సేవకుడిని అని గుర్తించి వాళ్ళు నన్ను త్వరగా రిసీవ్ చేసుకునే రీతిగా దేవుడు సహాయం చేస్తూ వస్తున్నాడు. హర్యానాలో ఒక ఇన్సిడెంట్ ఏమిటంటే, జింద్ అనే టౌన్లో వాక్యాలు రాస్తూ ఉన్నాను. అప్పుడు కొంతమంది ఆర్ఎస్ఎస్ యవనస్తులు వాళ్ళు సైకిల్ వేసుకుని వచ్చి నా మీదకి ఎక్కించేసి మళ్ళా దిగి గట్టిగా కొడుతూ వచ్చారు. నేను స్పృహ కోల్పోయి ఆ ప్రక్కనున్న డ్రైనేజీలో పడిపోయాను. ఇక అటు ఇటు వెళ్ళే జనం అంతా వచ్చి చూస్తూ ఉన్నారు. స్పృహ కోల్పోయాను, కోమాలోకి వెళ్ళిపోయాను. అలాగా చాలా జనం వచ్చి అలా చూస్తూ ఉన్నారు. చాలాసేపు అయినప్పుడు కొంచెం తెలివి వచ్చి నెమ్మదిగా లేచాను. అప్పుడు ఆ కుర్రోళ్ళు నా పెయింట్స్ అన్నీ తీసుకుని నా మీద చల్లేసి అక్కడి నుంచి గెంటేసి వెళ్ళిపోయారు. అక్కడ ఎఫ్ఎంపిబి సేవకులు సేవ చేస్తున్నారు, మలయాళీస్, తమిళియన్స్. వాళ్ళు నన్ను చేర్చుకున్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి జరిగిన విషయం చెప్పినప్పుడు, ప్రభు, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు ధన్యులు, పరలోకమందు మీ ఫలము అధికమవునని చెప్పారండి. పరలోకంలో మీ ఫలం అధికంగా ఉంటుంది, సంతోషించండి అని చెప్పి వాళ్ళు నన్ను పరామర్శించి తలొక గిఫ్ట్ ఇస్తూ వచ్చారు. అదే సమయంలో అక్కడ సిఎస్ఐ కాంపౌండ్లో ఓఎం వాళ్ళు కూడా క్యాంప్ వేసి స్వార్థ ప్రకటిస్తున్నారు. వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుని వచ్చి పరామర్శించి తలొక గిఫ్ట్ ఇస్తూ వచ్చారు. అప్పటికి నా దగ్గర డబ్బులు ఏమీ లేవు. ఈ శ్రమ వచ్చిన కారణంగా వాళ్ళందరూ వచ్చి పరామర్శించి కానుకలు ఇవ్వడం ద్వారా చాలా సమృద్ధిగా దేవుడు నాకు అనుగ్రహించాడు. ఆ రీతిగా దుఃఖం, బాధ కలిగినప్పుడు ప్రభు ఇట్లా ఓదార్పు, ఆనందం, సంతోషం కలుగు చేస్తూ వచ్చాడు. అటువంటి పరిస్థితులు ఎన్నోసార్లు నా జీవితంలో జరుగుతూ వచ్చినాయి. అలాగే చండీగఢ్లో ఒక అతను స్కూటర్ మీద వచ్చి నన్ను కాలర్ పట్టుకుని చాలా గట్టిగా కొడుతూ వచ్చాడు.
అతను ఒకసారి కాలరు అలా వదిలేసినప్పుడు ఇంకా అక్కడి నుంచి నేను పారిపోయి రోడ్డుకి అడ్డంగా ఒకసారి అటు ఇటు పరిగెత్తుతూ ఓపుకున్నంత వరకు పరిగెత్తి ఇక నేను ఒక చోట కూర్చుండిపోయి, ప్రభా ఇక నేను పరిగెత్తలేను, అతడు నన్ను కనుక్కోకుండా చేయి ప్రభా అని ప్రార్థన చేసుకుని కొంచెం ప్రాణం తెప్పరిల్లినాక అప్పుడు లేచి నన్ను చేర్చుకున్న వాళ్ళ ఇంటికి వెళ్ళాను. మలయాళీస్ చేర్చుకుని కోఆపరేట్ చేశారు. వాళ్ళు నా విషయం చెప్పుకుని ఒక్కొక్కరు వచ్చి నన్ను పరామర్శిస్తూ సహకరిస్తూ వచ్చారు. ఆ రీతిగా ఒక చోట శ్రమ వచ్చింది, మరొక చోట మరొక విధంగా ప్రభు బిడ్డలు ఆదరిస్తూ ప్రోత్సహిస్తూ వచ్చారు. ఆ రీతిగా అనేక సార్లు జరుగుతూ వచ్చింది. మొత్తం మీద కృంగిపోయే పరిస్థితులు రాకుండా దేవుడు ఆ కృంగిన వేళ ఆదరిస్తూ ఆదుకుంటూ సహకరిస్తూ వచ్చాడు. తర్వాత బీహార్ స్టేట్కి వెళ్ళడానికి నేను తీర్మానం చేస్తాను ఆంధ్రప్రదేశ్ నుంచి. అప్పుడు ఛార్జీకి డబ్బులు లేవు. ₹50 మాత్రమే నా దగ్గర ఉంది. బయలుదేరే రోజుకి నేను ఒక వారం రోజులు ఇంటి దగ్గర ఉండి వెళ్ళాలని తీర్మానం చేసుకున్నాను. ఆ వారం రోజులు చర్చిలో జరిగే ఆ కూటాల్లో వాక్యం చెప్పమని మా పాస్టర్ గారు చెప్పారు. బుధవారం, శుక్రవారం, ఆదివారం సంఘంలో వాక్యాన్ని బోధిస్తూ వచ్చాను. తర్వాత గురువారం బయలుదేరి వెళ్ళిపోతాను. అయితే బుధవారం రాత్రి వరకు నా దగ్గర డబ్బులు లేవు. ఇక రేపు బయలుదేరి వెళ్ళిపోతానని తీర్మానం చేసుకున్నాను. అయితే ఆ రాత్రి సంఘం తరఫున చిన్న గిఫ్ట్ ఇచ్చారు, ₹200 గిఫ్ట్ ఇచ్చారు. ఆ రీతిగా ఎప్పుడు కూడా సంఘం తరఫున నాకు గిఫ్ట్ ఇవ్వడం జరగలేదు, నేను ఊహించలేదు. దేవుడు ఆ రీతిగా సహాయం చేశాడు. మర్నాడు ఒక మాస్టర్ గారు భోజనానికి ఆహ్వానించి ఆయన ₹50 ఇచ్చారు. తర్వాత మా అమ్మగారు ₹150 ఇచ్చింది. ఆ రీతిగా ₹400 ప్రయాణాన్ని ప్రారంభించాను. పాట్నా వెళ్ళిపోయి అక్కడ ట్రైన్ దిగిన వెంటనే ఇక్కడ చర్చి ఎక్కడుందని చెప్పి అడిగితే గాంధీ మైదానంలో ఉందని చెప్పారు. అక్కడికి వెళ్ళినప్పుడు ఒక అతను కలుసుకుని ఎవరు మీరని అడిగాడు. నేను ఆంధ్ర నుంచి వచ్చాను, వాక్యాలు రాసే దర్శనాన్ని ప్రభు నాకు ఇచ్చారు, ఈ పాట్నా అంతా వాక్యాలు రాయడానికి వచ్చాను, నాకు అకామిడేషన్ కావాలని చెప్పాను. మాకు ఒక గెస్ట్ రూమ్ ఉందండి, కీస్ యూత్ సెక్రటరీ దగ్గర ఉంటాయి, నేను వెళ్ళి చెప్తాను అని చెప్పి వెంటనే వెళ్ళి చెప్పాడు. యూత్ సెక్రటరీ గారు వెంటనే స్కూటర్ వేసుకుని వచ్చేసి ఆయన రూమ్ తాళాలు తీసి చీపురు తీసుకుని ఊడ్చేసి మంచం వేసి అన్ని ఏర్పాట్లు చేసి కీస్ నా చేతికి ఇచ్చేసి మీరు ఉన్నంతకాలం ఉండండి, బయటికి వెళ్ళినప్పుడు కీస్ వాచ్మెన్కి ఇచ్చేసి వెళ్ళండి అని చెప్పాడు. తర్వాత మర్నాడు అతను వచ్చి అదే రూమ్లో బియ్యం, ఉప్పు, కారం, నూనె వగేరా వంట సామాగ్రి అంతా ఉంది.
వాళ్ళు అంతకుముందే యూత్ మీటింగ్స్ కండక్ట్ చేసుకున్నారట. మిగిలినవి అన్నీ అమ్మేయాలని చెప్పి ప్లాన్ చేస్తున్నారు. వాటన్నిటిని నేను కొనేస్తానని చెప్పాను. 50 రూపాయలు తీసుకుని 200 కంటే ఎక్కువ విలువైన ఆ సామాగ్రిని నాకు ఇచ్చేశారు. నేను అక్కడ సెల్ఫ్ కుకింగ్ చేసుకున్నాను. తర్వాత ఎఫ్ఎంపిబి బ్రదర్స్, సిఎస్ఐ వాళ్ళు చేర్చుకుంటూ ఒకరికొకరు సిఫారసు చేస్తూ ఆ రీతిగా వచ్చారు. రాంచీలో ఒక పెంతెకోస్తు పాస్టర్ గారు చేర్చుకున్నారు, మలయాళీ. ఆయన బొకారో వెళ్ళినప్పుడు ఎక్కడ ఉంటారని చెప్పి అడిగాడు. నాకు తెలియదు, ఎవరు తెలియదండి అని చెప్పాను. నాకు తెలిసిన ఒక బ్రదరు బొకారో స్టీల్ ప్లాంట్లో ఇంజనీరు, ఆయనకి నేను లెటర్ రాసి ఇస్తాను, వెళ్ళండి అని చెప్పి సిఫారసు లెటర్ రాసి పంపించారు. ఆయన వెంటనే నన్ను చేర్చుకుని నాకు ఆతిథ్యం ఇచ్చి ఓ రూమ్ అరేంజ్ చేశారు. తర్వాత అక్కడ పని కంప్లీట్ అయిన తర్వాత అక్కడ ఉంటుండగా ఆయన చర్చిలో నా గురించి చెప్పి ప్రార్థన చేస్తారు. ఒక తెలుగు వచ్చిన మలయాళీ ఒక ఆయన ఉంటే నా సాక్ష్యం చెప్పించి ట్రాన్స్లేషన్ చేయించారు. తర్వాత వాళ్ళందరూ సహకరిస్తూ వచ్చారు. అక్కడ పని కంప్లీట్ అయిన తర్వాత అక్కడి నుంచి ధన్బాద్ వెళ్తూ ఉన్నప్పుడు నన్ను చేర్చుకున్న ఇంజనీర్ గారు చెరియన్ గారు జాన్ కుట్టి గారికి ఆ సిఫారసు లెటర్ రాసి పంపించారు. ఆ జాన్ కుట్టి గారు ఎల్ఐసి డెవలప్మెంట్ ఆఫీసరు. ఆయన చేర్చుకుని ఆతిథ్యం ఇచ్చి తీసుకెళ్ళి ఒక రూమ్ అరేంజ్ చేస్తారు. ఆ రీతిగా సిఎస్ఐ చర్చిలో ఉంటుండగా ఒక బిషప్ గారు వచ్చి, నేను భాగల్పూర్లో ఉంటాను, మీరు అక్కడికి వచ్చినప్పుడు మా దగ్గర రండి అని చెప్పి ఆయన ఆహ్వానించారు. అట్లా ఎఫ్ఎంపిబి వాళ్ళు కలిసి చేర్చుకున్నారు. మా ముందుకు వెళ్ళేటప్పుడు వాళ్ళు సిఫారసు చేస్తూ వచ్చారు. ఆ రీతిగా బీహార్ స్టేట్ అంతట్లో కూడా దేవుడు నాకు మంచి అకామిడేషన్ ఇస్తూ వచ్చాడు. మంచిగా నా అవసరాలన్నీ తీరుస్తూ వచ్చాడు. ఆ రీతిగా నా అవసరాలన్నీ తీరిపోగా 800 రూపాయలు బ్యాలెన్స్ మిగిలిపోయినాయి. బయలుదేరే రోజు ముందు రోజుకి ఒక 50 రూపాయల కంటే ఎక్కువ ఏమీ లేవు. ఇంకా దాంతో 50 రూపాయలు వరకు ఛార్జ్ చేసుకుని వెళ్ళి అక్కడి నుంచి నడక ప్రారంభిద్దామని చెప్పి అనుకున్నాను. కానీ అటువంటి పరిస్థితి రాకుండా దేవుడు బీహార్ స్టేట్ అంతట్లో సమృద్ధిగా నా అక్కర్లు తీర్చి నడిపిస్తూ వచ్చాడు. నా తోటి సేవకులకు నేను ఇచ్చే సందేశం ఏంటంటే, ద్వితీయోపదేశకాండం 6:9 నీ ఇంటి ద్వారబంధముల మీదను నీ గౌన్ల మీదను దేవుని వాక్యములు రాయవలనని వ్రాయబడింది. దానికి ముందు నీ హృదయంలో దేవుని వాక్యం నీ హృదయంలో ఉండాలని, నీ పిల్లలకు వాటిని అభ్యసింపచేయాలని, సూచనగా నీ చేతికి కట్టుకోవాలని, బాస్కంలో వలెని నొసట ఉండాలని చెప్పబడింది. అంటే దేవుని వాక్యం మన హృదయంలో ఉండాలి. తర్వాత మనల్ని చూడగానే కనిపించేటట్టు ఉండాలి. తర్వాత మన ఇల్లు చూడగా దేవుని వాక్యం కనబడేటట్టు ఉండాలి. ఆ రీతిగా దేవుని వాక్యాలు వ్రాయబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. అది దేవుని ఆశ. మనల్ని చూసినప్పుడు వాక్యం కనబడేటట్టుగా ఉండాలి. అంటే కొంతమంది భక్తులు బ్యాడ్జీలు ధరిస్తున్నారు.
నేనైతే నా షర్ట్ మీదే రాసుకుంటున్నాను. మొత్తం మీద మనల్ని చూసినప్పుడు దేవుని మాటలు కనబడాలి. తర్వాత దేవుడు మోషేకి తెలియచేస్తుంది ఏంటంటే, యోర్దాను నది దాటిన తర్వాత రాళ్ళని నిలబెట్టి సున్నం పూసి వాక్యాలు రాయాలని చెప్పి తెలియచేశాడు. మోషే ద్వారా దేవుడు ఆ మాటలు తెలియచేశాడు. యోర్దాను దాటిన తర్వాత యెహోషువ 8:32 చూసినట్టయితే, యెహోషువ యోర్దాను నది దాటిన తర్వాత రాళ్ళని నిలబెట్టి సున్నం పూసి ధర్మశాస్త్రపు ప్రతిని వ్రాసాను అని వ్రాయబడింది. అంటే అక్కడ ఊరు కాదు, ఇల్లు కాదు, కానీ మార్గంలో కూడా వాక్యాలు రాశారు దేవుని భక్తులు. ఆ రీతిగా మన ఇంటి ద్వారబంధముల మీద, గౌన్ల మీద, అంటే గేట్స్ మీద, ప్రహరీ గోడల మీద దేవుని వాక్యాలు వ్రాయాలని, తర్వాత ఊరు బయట మార్గంలో దేవుని వాక్యాలు రాయాలని దేవుడు తెలియచేస్తాడు. ఆ రీతిగా మనం కూడా చేయాల్సిన అవసరత ఉంది. ఈ రీతిగా మనం సువార్తను ప్రకటించవచ్చని నేను తెలియచేస్తున్నాను. నేను ఇట్లా వాక్యాలు రాస్తూ ఉన్నప్పుడు చాలామంది చూసి, చాలామంది దైవ సేవకులు, దేవుని బిడ్డలు వచ్చి మీరు మంచిగా సువార్త ప్రకటిస్తున్నారండి అని చెప్పారు. నిజంగా మనం ఈ రీతిగా దేవుని సువార్తను ప్రకటించవచ్చు. సువార్తను ప్రకటించే ఒక పద్ధతి వాక్యాలు రాయడం అని చెప్పి నేను మీకు తెలియచేస్తా ఉన్నాను. తర్వాత నేను సేవ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవ్వరికీ నా కష్టాలు చెప్పుకోలేదు, ఎవరిని అడగలేదు. నా భోజనం లేకపోతే భోజనం లేకుండానే ఉన్నాను, వస్త్రాలు లేకపోతే వస్త్రాలు లేకుండానే ఉన్నాను, ఛార్జీకి డబ్బులు లేకపోతే నడుచుకుంటానే ప్రయాణాన్ని కొనసాగించాను. కానీ ఎవరిని ఎప్పుడూ అడగడం నేను నేర్చుకోలేదు. చిన్నప్పుడు మా అమ్మను మాత్రం అడిగేవాడిని. మా అమ్మ ఒకసారి అమ్మ పప్పలు కొనుక్కుంటాను 10 పైసలు ఇవ్వా అని చెప్పి అడిగితే, తప్పురా నాయనా అడగకూడదు అని చెప్పింది. అప్పటి నుంచి అమ్మను కూడా అడగడం మానేస్తాను. చిన్నప్పటి నుంచి ఇప్పుడు వరకు నా జీవితంలో మనుషుల్ని ఎవరిని ఎప్పుడు ఏమీ అడగడం నేను నేర్చుకోలేదు. దేవుని సేవ చేసేవాళ్ళు మనుషుల్ని ఎప్పుడు అడగడం నేర్చుకోకూడదని నేను మీకు తెలియచేస్తున్నాను. దేవుని అడగడం నేను మొదలుపెట్టినప్పటి నుంచి దేవుడు నా ప్రతి అవసరతను తీరుస్తూ వస్తున్నాడు. అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా కూడా అనుగ్రహిస్తున్నాడు. దేవుని వాగ్దానాలు సత్యమైనవి. దేవుని రాజ్యమును నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడినని చెప్పిన ప్రభు ఆయన సువార్తను ప్రకటిస్తూ, ఆయన వాక్యాలు రాస్తూ సాగిపోతుంటే దేవుడు నా ప్రతి అవసరాన్ని తీరుస్తూ వస్తున్నాడు. దేవుని పని నమ్మకంగా చేయడం నేర్చుకుంటే ఆటోమేటిక్గా మనకు కావాల్సినవన్నీ అనుగ్రహించబడతాయి. కొన్నిసార్లు నేను వాక్యాలు రాస్తూ ఉన్నప్పుడు ఎవరో ఒకరు వచ్చి పలకరించి, ముంగండ శాంతారావు గారు మీరేనండి అని చెప్పి అడిగి వాళ్ళు గిఫ్ట్స్ ఇస్తూ వచ్చారు. మొన్న ఒకసారి ఇక్కడ నర్సాపురంలో వాక్యాలు రాస్తుంటప్పుడు మిషన్ హై స్కూల్ కాంపౌండ్ వాల్ మీద రాస్తున్నప్పుడు అటు వెళ్ళేవాళ్ళు ఇటు వెళ్ళేవాళ్ళు వచ్చి పలకరించి ఆ గిఫ్ట్స్ ఇస్తూ వచ్చారు. ఒకే రోజున 2000 రూపీస్ దేవుడు నాకు ఇచ్చాడు. ఆ రీతిగా దేవుడు
నా అవసరాలన్నీ తీరుస్తూ వచ్చాడు. మనము దేవుని రాజ్యాన్ని, నీతిని కరెక్ట్గా వెతికే వాళ్ళంగా ఉంటే దేవుడు మన ప్రతి అవసరాన్ని తీరుస్తాడు. దేవుడిని అడగడం, దేవుని ఆశ్రయించడం నేర్చుకుంటే దేవుడు మన ప్రతి అవసరాన్ని తీరుస్తాడని నేను అనుభవపూర్వకంగా మీకు తెలియచేస్తూ ఉన్నాను. తర్వాత నా జీవితంలో అప్పు చేయడం నేర్చుకోలేదు. నేను ఎన్నడూ అప్పు చేయలేదు. ఇప్పుడు నాకు 59 సంవత్సరాల వయసు. నేను ఎప్పుడు అప్పు చేయడం నేర్చుకోలేదు. అప్పు చేయవాడు అప్పిచ్చిన వానికి దాసుడు, భక్తిహీనులు అప్పు చేసి తీర్చక యుందురు అనే వాక్యాలు ఉన్నాయి. తర్వాత ద్వితీయోపదేశకాండంలో 28వ అధ్యాయం 1 నుంచి 14 వరకు అన్ని దీవెనలే. ఆ దీవెనలో ఒక దీవెన, నీవు అనేక జనములకు అప్పు ఇచ్చుదువు కానీ అప్పు చేయవు అని స్పష్టంగా వ్రాయబడింది. అప్పు చేయకుండా ఉండడం దీవెన. 15వ వచనం నుండి చివరి వరకు అన్ని శాపాలే. దేవుని మాట వినకపోతే శాపాలు వస్తాయని చెప్పి వ్రాయబడింది. 44వ వచనంలో నీవు అప్పు పుచ్చుకుందువు కానీ అప్పు ఇయ్యలేవు అని వ్రాయబడింది. అప్పు పుచ్చుకోవడం అనేది ఒక శాపం. ఇటువంటి శాపగ్రస్తమైన అలవాటు నేను కలిగి ఉండను, తప్పు. ఇటువంటి చెడ్డ అలవాటు నేను కలిగి ఉండను. నేను నా జీవితంలో ఎప్పుడు అప్పు చేయను, ఇది చాలా చెడ్డ అలవాటు అని చెప్పి నేను ఒక తీర్మానం చేసుకున్నాను. నా జీవితంలో ఇప్పటి వరకు ఎప్పుడు అప్పు చేయలేదు. తరువాత నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను అని పౌలు భక్తుడు చెప్తున్నాడు. దేవుడు నన్ను బలపరిచిన కొలది నేను దేవుని పని చేస్తూ వచ్చాను. ఉన్నప్పుడు ఉన్నట్టున్నాను, లేనప్పుడు లేనట్టే ఉన్నాను. తర్వాత మనం అప్పు చేయకుండా బ్రతకడానికి 3 సూత్రాలు బైబిల్లో ఉన్నాయి. ఒకటి, నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో తృప్తి పడి నేర్చుకుని ఉన్నాను అని పౌలు భక్తుడు చెప్తున్నాడు. తర్వాత రెండవది, యెహోవాను ఆశ్రయించు నరుడు ధన్యుడు, యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకునుడి అనే వాక్య భాగం ద్వారా దేవుని ఆశ్రయించినట్లయితే మన అవసరాలన్నీ తీర్చబడతాయి. దేవుడు మంచి దేవుడు అని రుజువు చేసుకుంటాడు. దేవుని ఆశ్రయించడం ద్వారా మన అక్కర్లు తీర్చబడతాయి, మన అప్పు చేయాల్సిన అవసరం రాదు. మూడవది ఏమిటంటే, ప్రభు 5 రొట్టెలు 2 చిన్న చేపలను ఆశీర్వదించి ఇచ్చినప్పుడు ప్రజలందరూ తృప్తిగా తినిన తరువాత మిగిలిన ముక్కలు నష్టం చేయకుండా పోగు చేయడని ప్రభు చెప్పాడు. దేవుడు సమృద్ధిగా ఇచ్చినప్పుడు పొదుపు చేసుకుని దాచుకున్నట్లయితే మనం అప్పు చేయాల్సిన కండిషన్ రాదని నేను మీకు తెలియచేస్తున్నాను. ఆ రీతిగా దేవుడు నాకు భోజనం లేనప్పుడు, పెయింట్స్ లేనప్పుడు లేనట్టే ఉన్నాను. దేవుడు నాకు సమృద్ధిగా ఇచ్చినప్పుడు అవసరమైనంత వాడుకుని పొదుపు చేసుకోవడం నేర్చుకున్నాను. ఆ రీతిగా నా ప్రతి అవసరతను ప్రభువుని అడగడం నేర్చుకున్నాను, ప్రభువుని ఆశ్రయించడం నేర్చుకున్నాను, ప్రభువుని అడిగి పొందుకుంటూ వచ్చాను. నేను ఉన్న స్థితిలో తృప్తి కలిగి ఉండడం నేర్చుకుంటూ వచ్చాను. దేవుడు నాకు సమృద్ధిగా ఇచ్చినప్పుడు పొదుపు చేసుకుంటూ వచ్చాను. కనుక నా జీవితంలో ఏ కండిషన్లో కూడా ఎప్పుడు అప్పు చేయ అవసరం నాకు రాలేదు. ఇటువంటి అనుభవం కలిగి ఉండాల్సిందిగా
ప్రభు పేరిట మీకు తెలియచేస్తా ఉన్నాను. తర్వాత సువార్త ప్రకటించడంలో వాక్యాలు రాసేది కూడా ఒక పద్ధతి అని మీకు తెలియచేస్తున్నాను. ఈ రీతిగా కూడా వాక్యాలు వ్రాస్తూ మీరు ఉన్న పట్టణంలో మీ క్రైస్తవుల ఇళ్ళ గోడల మీద, కాంపౌండ్ వాల్స్ మీద, బడ్డీ కొట్ల మీద ఆ రీతిగా ఎక్కడ ప్లేస్ దొరికితే అక్కడెల్లా వాక్యాలు రాస్తూ సువార్త ప్రకటించాల్సిందిగా ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాను. దేవుడు ఇంతవరకు చెప్పబడిన సాక్ష్యాన్ని మన మేలు కొరకే దీవించునుగాక. మచిలీపట్నంలో ఒక మీటింగ్కి అటెండ్ అయ్యాను. అక్కడ ఒక దైవ సేవకుడు వర్తమానం ఇస్తూ అపుస్తుడైన పౌలు, డాక్టర్ లూకా, శీల వీళ్ళంతా స్వార్థ టీం వర్క్ చేస్తున్నారు. ఆసియాకి వెళదాం అనుకున్నారు, ప్రభు వద్దని చెప్పాడు. బితునియాకి వెళదాం అనుకుంటే అక్కడ కూడా వద్దని చెప్పాడు. అప్పుడు మరి ఎక్కడికి వెళ్ళాలని ప్రార్థన చేసి పడుకున్న తర్వాత ప్రభు ఒక దర్శనాన్ని చూపించాడు. పౌలు గారికి ఒక మాస్తోనియా దేశస్థుడు ఒకడు వచ్చి నిలిచి, అయ్యా మీరు వచ్చి మాకు సహాయం చేయాలని అడిగినట్టు దర్శనం వచ్చింది. ఆ దర్శనాన్ని బట్టి మాస్తోనియా దేశానికి సువార్త ప్రకటించడానికి దేవుడు మనలను పిలిచాడు అని ఒక దృఢ నిర్ణయం చేసుకుని మాస్తోనియా దేశానికి ముఖ్య పట్టణం అయిన ఫిలిప్పీ పట్టణానికి వెళ్ళి సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు మొట్టమొదటిగా లూదియా ఫ్యామిలీ రక్షించబడింది. తర్వాత జైలధికారి ఫ్యామిలీ రక్షించబడింది. అలా ఒక్కొక్క ఫ్యామిలీ రక్షించబడి అక్కడ ఫిలిప్పీ సంఘం కట్టబడింది. దేవుడు పౌలు గారికి చూపించిన దర్శనానికి లోబడి సేవ చేశాడు. అది ఫలించింది. దేవుడు నీకు ఏ దర్శనం చూపించాడో గుర్తించావా? లోబడుతున్నావా? ఆగిపోతున్నావా? సాగిపోతున్నావా అని ప్రశ్నిస్తూ వచ్చాడు. ఆ సమయంలో చిన్నప్పుడు నాకు ఆకాశంలో ఒక చేతితో వ్రాయబడు దేవుని వాక్యములు దర్శనాన్ని చూపించారు. ఆ దర్శనాన్ని దేవుడు అప్పుడు నాకు క్లియర్గా చూపించారు. దేవుడు నన్ను వాక్యాలు రాసే పరిచర్య కొరకు పిలిచాడని ఒక దృఢ నిర్ణయం చేసుకున్నాను.